హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక కేస్ డిస్కస్ చేద్దాం. మొన్న మా క్లినిక్‌కి ఒక పెద్దాయన వచ్చారు. ఒక 75 ఇయర్స్ అలా ఏజ్ ఉంటుంది. ఆయన కంప్లెయింట్ ఏంటంటే గనక కంప్లీట్ నోరంతా మండిపోతుందని చెప్పారు. ఈవెన్ నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉందని చెప్తున్నారు. సో, ఆయన ఓరల్ క్యావిటీ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర కర్డ్ రైస్ తిని వచ్చినట్టు కనిపించింది. సో, ఇప్పటికే మీకు డయాగ్నోసిస్ అర్థమై ఉంటుంది. వైట్ కర్డీ ఫ్లేక్స్ కనిపిస్తున్నట్లయితే గనక ఇట్స్ మోస్ట్‌లీ క్యాండిడల్ ఇన్ఫెక్షన్. సో దీనినే మనం ఓరల్ థ్రష్ అని కూడా అంటూ ఉంటాం. ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఒక ఫంగస్ పేరు క్యాండిడా ఆల్బిగెన్స్. ఈ క్యాండిడా ఆల్బిగెన్స్ కూడా మన నోట్లో కామన్‌గా ఉండే ఒక నార్మల్ మైక్రోఫ్లోరా. మనకి ఎప్పుడైతే మన ఓరల్ క్యావిటీ లేదా మన బాడీలోని ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుందో అలాంటప్పుడు ఈ నార్మల్ ఫ్లోరా కాస్త పాథోజెనిక్ ఫ్లోరా కింద కన్వర్ట్ అవుతాయి. సో ఇక ఎవరిలో చూస్తూ ఉంటాం ఈ క్యాండిడల్ ఇన్ఫెక్షన్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో చాలా వరకు ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉంటారు. ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయి ఉంటుంది. కొంతమంది ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు, ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. సిఓపిడికి కానీ ఆస్తమా కోసమైనా సరే టాపికల్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా చాలా వరకు ఈ క్యాండిడాస్ చూస్తాం. అలానే ఎల్డర్లీ ఇండివిజువల్స్లో కానీ లేదా న్యూబార్న్ బేబీస్లోని ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో వీళ్ళలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు? క్లినికల్గా మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే కనుక వైట్ కర్డీ ఫ్లేక్స్ లా కనిపిస్తూ ఉంటుంది. మీరు గాజ్తో జస్ట్ రబ్ చేస్తే కనుక ఆ సూపర్ఫిషియల్ ఎపిథీలియం ఏదో ఉందో అది డిస్కోమేట్ అయిపోతూ ఉంటుంది. ఆ జింజవ కానీ ఆ మ్యూకోజా మొత్తం ఎరిథమెటస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ టేక్ ఏ స్వాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఆ వైట్ ఫ్లేక్స్ ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపించినట్లయితే కనుక అక్కడ వాళ్ళు స్టెయినింగ్ చేస్తారు. 10% పొటాషియం హైడ్రాక్సైడ్ టెస్ట్. అందులో కానీ మీకు ఈ ఫంగల్ హైఫే ఆ స్ట్రాండ్స్ కానీ కనిపించినట్లయితే కనుక కన్ఫర్మ్గా అది క్యాండిడల్ ఇన్ఫెక్షన్. అండ్ కల్చర్ మీడియం కూడా ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేయడం కోసం, సాబెరోడ్ డెక్స్ట్రోజ్ అగార్ అని. సో దాని ద్వారా కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఎలా చేయాలి? ఇనిషియల్లీ షుడ్ స్టార్ట్ విత్ టాపికల్ యాంటీఫంగల్స్ లైక్ క్లోట్రమజోల్ కానీ నిస్టాటిన్ కానీ. టాపికల్ క్రషబుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, నిస్టాటిన్ ట్యాబ్లెట్స్. ఆ పేషెంట్ ఆ ట్యాబ్లెట్స్ని చూ చేసి కాసేపు స్విచ్ చేసిన తర్వాత మింగేస్తే కనుక టాపికల్గా ఆ మెడికేషన్ అనేది అందుతూ ఉంటుంది. ఓరల్ క్యాండిడైసిస్ కానీ కొంచెం ఎక్స్టెంట్గా సివియర్గా అయినట్లయితే కనుక ఓరోఫారెంజియల్ కానీ ఇంకొంచెం ఎక్కువగా ఇసోఫేజియల్ క్యాండిడైసిస్ ఉంటే కనుక సిస్టమిక్గా మనం మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సిస్టమిక్ మెడికేషన్ కోసం యూ కెన్ స్టార్ట్ విత్ ఇనిషియల్లీ ఫ్లూకెనజోల్ ట్యాబ్లెట్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు విత్ డోసేజ్ ఆఫ్ 50 to 100 mg. 50 కానీ 100 mg ట్యాబ్లెట్స్ ఒక 7 to 14 days వరకు ఇచ్చినట్లయితే కనుక సిమ్టమ్స్ చాలా వరకు సబ్సైడ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ క్యాండిడల్ ఇన్ఫెక్షన్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ రికవర్ అవుతుంది. సో దీనినే రిఫ్రాక్టరీ ఓరల్ క్యాండిడైసిస్ అంటాం. ఈ టాపికల్ యాంటీఫంగల్స్ ద్వారా ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ట్రీట్ సచ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో అలాంటప్పుడు యూ షుడ్ ఆప్ట్ ఫర్ అదర్ మెడికేషన్స్ అనమాట. హైడ్రోకొనజోల్ అని, పాస్కొనజోల్ అని, ఇవి ఓరల్ సస్పెన్షన్స్ అనేవి ఉంటాయి. ఒక 2 weeks అలా వాడుతున్నట్లయితే కనుక కొంచెం సబ్సైడ్ అవుతుంది. బట్ యూ షుడ్ ఎలిమినేట్ ద మెయిన్ అండర్లయింగ్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక హెచ్ఐవి ట్రీట్మెంట్కి CD4 కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడికేషన్ ఇవ్వడం. ఎవరైనా ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ ఇన్హేలర్స్ వాడుతున్నారంటే కనుక మీరు వాడిన తర్వాత కంపల్సరీ మీరు మోర్ని ఒకసారి పుక్కలిని చూసేయండి. అలాంటప్పుడు అక్కడ ఏదైనా టాపికల్ ఏదైనా స్టెరాయిడ్ మెడికేషన్ ఏమైనా ఉంటే కనుక అది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో హోప్ యూ ఆల్ వెల్ అండర్స్టూడ్ బై దిస్ క్లినికల్ కేస్ డిస్కషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.